గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో పీసీబీ రిపేర్ పీసీబీ రిపేర్ అనేది ఎలా చేయాలి, ముందు అసలు మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందే కొంత కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటే మనకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా నేర్చుకోవడానికి అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ అడిగే ప్రశ్నలకి మనం కొంచెం మనకు తెలిసిన నాలెడ్జ్ని మనం ఆ ఫ్యాకల్టీతో అయితే మనం పంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పంచుకోవడానికి అసలు మనం ముందు మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి పీసీబీ ట్రైనింగ్ తీసుకోవడానికి మనం పీసీబీ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే మనకేంటంటే మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది మనకు కావాలి కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అనేది కావాలన్నమాట, అంతే కదా. మనం పీసీబీ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ అనేది కావాలి, అవునా ఫ్రెండ్స్? మన ఉద్దేశం అదే కదా, ఎడ్యుకేషన్ కావాలి అనేదే కదా ఫస్ట్ మనకున్న నాలెడ్జ్. అంటే ఎడ్యుకేషన్ అనేది కావాలి అనేది మనకు ఫస్ట్ మనం అనుకునేది అనమాట. ఏంటి? పీసీబీ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి అనేది మీ అందరికీ ఉన్నది అదే కదా. నా దృష్టిలో అయితే ఎడ్యుకేషన్ అనేది అసలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అనేది నో అనమాట. నో అంటే మీకు ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కావాలా అంటే నేనైతే నో అని చెప్తా. ఎందుకు అంటే మనకి కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు, ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ నేను ఛాలెంజ్ చేసి నేర్పాను అనమాట. ఏంటి? ఎడ్యుకేషన్ కావాలి అన్న వాళ్ళకి అవసరం లేదు అని నేను చదువు లేని వాళ్ళకు కూడా నేను నేర్పించాను అనమాట. చదువు లేని వాళ్ళకి, అసలు ఎడ్యుకేషనే లేని వాళ్ళకి నేనైతే నేర్పించాను. మనకేంటంటే చదువు కావాలి. దేనికి కావాలి అంటే మనకు అసలు ఏమి జీరో అనుకోండి, అసలు ఏమీ లేదు, సున్నా అనే ఎడ్యుకేషన్ వాళ్ళకి నేర్పడం కొంచెం కష్టమే. అసలు జీరో ఆ నాలెడ్జ్. ఎందుకు అంటే ఇక్కడ మినిమం ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఉండాలన్నమాట. ఎందుకు అంటే కనీసం ఆ పేర్లన్నా చదవగలగాలి. అంటే ఓన్లీ జస్ట్ దాని మీద ఊరికే ఎగ్జాంపుల్గా ఒక రెసిస్టర్ అని ఉంది, రెసిస్టర్ అని ఉందనుకోండి. ఆ రెసిస్టర్ అనే పదం చదవగలిగితే చాలు ఫ్రెండ్స్. ఆ రెసిస్టర్ అనే పదం అనేది చదవగలిగితే చాలు అనమాట. అది లేదు ఇంకా ఇలా ఏదైనా అంటే చిన్న చిన్న పదాలు అనమాట. ఏంటి? కెపాసిటర్ మనకి కెపాసిటర్ అనేది ఉంది. ఈ కెపాసిటర్ అని ఉందనుకుందాం. ఇలా రెసిస్టర్, కెపాసిటర్, తర్వాత ఇండక్టర్ కాయిల్, ఇలా ఇండక్టర్ కాయిల్, లేదంటే ట్రాన్సిస్టర్ ఇలా ట్రాన్సిస్టర్. లేదు అనుకుంటే మనకి మోస్ఫెట్ మనకి ఇలా మోస్ఫెట్ అనమాట. అది మనకి మోస్ఫెట్ ఇలా మనకి ఐసి
తర్వాత చిప్ చిప్ తర్వాత మనకి డయోడ్ 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 మనకి ఇలా ఏంటంటే ఇలా జస్ట్ పేర్లు అనమాట. ఇవన్నీ మనకి ఇలా కనీసం ఏమేమి ఉంటాయి, లేకపోతే మనకి పిఎఫ్ పిఎఫ్ ఇలా ఏదైనా జస్ట్ ఈ నాలెడ్జ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అంటే మనకి ఇవి నేర్చుకోవడానికి ఓ ఎడ్యుకేషన్ అయితే అవసరం లేదు. కనీసం మన కనీసంలో కనీసం ఇలా మనకి పేర్లు పేర్లు అనేది ఈ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో పేర్లు తెలిసే ఇది ఉంటే చాలు. మనకేంటంటే ఇలా కనీసం నాలెడ్జ్ అనేది ఇలా ఓన్లీ జస్ట్ పేర్లు తెలిస్తే నేను వాళ్ళకైతే ఖచ్చితంగా నేను పీసీబీ ట్రైనింగ్ అయితే నేర్పుతాను ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మనం అసలు పీసీబీ ట్రైనింగ్లో మనం మొట్టమొదట మనమైతే ఏమి నేర్చుకోవాలి అనేది స్టార్ట్ చేద్దాం. అంటే మనం ఒక్కొక్కటి ఏమి టెన్షన్ లేదు, ఓ ఎక్కువ ఎక్కువ నేర్చుకో అక్కర్లేదు. మనం చాలా సింపుల్గా నేను చెప్పేది వీలున్న మట్టికి వీలున్నంత వరకు నేను డైలీ ఒక్కొక్కటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అది పీసీబీ ట్రైనింగ్ డైలీ రోజు ఏదో ఒక రకంగా మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నేను శతవిధాలుగా ప్రయత్నం చేయడం అయితే జరుగుద్ది. మనకు అసలు పీసీబీ రిపేరు రావాలి. సరే, నాకు నేను ఏమీ చదువుకోలేదు అని అనుకుందాం. నేను ఎంత చదివానయ్యా అంటే ఏదో మినిమం 10th తప్పుతాం, లేకపోతే పోనీ నేనే 2వ క్లాసు 3వ క్లాసు చదివానండి. అసలు 10th కూడా చదవలేదు. అయితే నాకు ఇంగ్లీష్ అయితే నాకు వచ్చనమాట. అంటే ఏంటి, ఇంగ్లీష్ అయితే నాకు వచ్చనమాట. అంటే అక్షరాలు వచ్చు. ఏవచ్చు, క్యాట్, తర్వాత ర్యాట్, తర్వాత యాపిల్. మా స్కూల్లో ఇయే నేర్పారండి. ఓన్లీ క్యాటు ర్యాటు యాపిల్. ఇలా ఏ నుంచి జెడ్ వరకు నాకు లెటర్స్ అయితే తెలుసు అనమాట. ఏ నుంచి జెడ్ వరకు నాకు లెటర్స్ తెలుసు. ఇంతవరకు అయితే నాకు తెలుసు. వాటితో పాటు కొద్దిగా పదాలు కూడా నాకు తెలుసు అనమాట. అది ఎందుకంటే నేను 2nd క్లాసు 3rd క్లాసు చదివాను కాబట్టి. మరి నేను నేర్చుకోవచ్చా? నిస్సందేహంగా 100కి 100% యు ఆర్ ఎలిజిబుల్ పీసీబీ నేర్చుకోవడానికి. దేనికి ఎలిజిబుల్ అంటే మీరు చిన్న చిన్న వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డులు రిపేర్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డులు రిపేర్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేసుకోవడానికి అనమాట. రిపేర్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డ్స్ రిపేర్కి, అలాగే రిఫ్రిజరేటర్ పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేసుకోవడానికి, రిఫ్రిజరేటర్ పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేసుకోవడానికి, ఇలాంటివి రిపేర్ చేసుకోవడానికి. తర్వాత అలాగే ఏసీ పీసీబీ బోర్డ్స్ రిపేరు చేయడానికి, ఇలా ఏసీ పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేయడానికి అన్నమాట. ఇలాంటివి చేసుకోవడానికి మీరైతే ఏసీ పీసీబీ బోర్డ్స్ రిపేర్
ఏసీ పీసీబీ బోర్డ్ రిపేర్ చేసుకోవడానికి మీరైతే ఎలిజిబుల్ అనమాట. మీరు ఎడ్యుకేషన్ అనేది లేకపోయినా నేర్చుకోవచ్చు. అంటే మీకు ఊరికే జనరల్ నాలెడ్జ్ ఉంటే మీ అందరికీ నేను ఖచ్చితంగా ఈ బోర్డులు రిపేర్ చేసుకోవడానికి నేను ఇచ్చే ట్రైనింగ్ మీకు ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది, మీరు చేయగలరు. కానీ ఒక చిన్న విషయం చెప్తా, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ట్రైనింగ్ అనేది మీరు తీసుకోకుండా మీకైతే రాదు ఫ్రెండ్స్. ఇదంతా జస్ట్ మీకు మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి జస్ట్ నాలెడ్జ్ కోసం మాత్రమే ఇది నేను చెప్పేది, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మరీ జీరో నాలెడ్జ్తో, అంటే మీరు మరీ జీరో నాలెడ్జ్తో ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా, జీరో నాలెడ్జ్ అనమాట. అంటే అసలు ఏమీ తెలియకుండా ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా, జీరో నాలెడ్జ్ వెళ్ళకుండా కాస్త కొంచెం నాలెడ్జ్తో వెళ్ళడానికే నేను ఇది చెప్తున్నాను అనమాట, ఈ క్లాసులు. అంతేగాని అసలు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా ఈ వీడియోలతోనే నేర్చేసుకుని చేస్తాను అంటే మాత్రం అది సాధ్యం అవ్వదు ఫ్రెండ్స్. అది కుదరదనమాట. ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి అయితే పీసీబీ ట్రైనింగ్ అన్నిటిలో కన్నా చాలా కష్టమైంది, కానీ నేను దాన్ని సులువైన పద్ధతిలో మీకు చాలా ఈజీ పద్ధతిలో నేనైతే నేర్పుతాను అనమాట. ఎందుకంటే నేను అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినోడిని. అందుకనే మీకు ఈజీ పద్ధతిలో నేను నేర్పుతా. కానీ మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళి పీసీబీ ట్రైనింగ్ అనేది నేర్చుకుని తీరాలన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇది మనకి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం లాంటిది అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ మనం ఏమి నేర్చుకుందాం. మొట్టమొదటిది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది, పీసీబీ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ మనకి పీసీబీలో మనకు ఉండే పార్ట్స్ తెలుసుకోవాలి. ఆ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం అంటే రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. ఈ రెసిస్టర్ అనేది మనకి ఎలా ఉంటుంది, మనం దీంట్లో కలర్ కోడ్ అనేది ఎలా గుర్తుపట్టాలి, దీనికి ఉండే బ్యాండ్ అంటే ఏంటి అనేది మనం సింపుల్గా తెలుసుకోవాలి. ఏమేం తెలుసుకోవాలి ఫ్రెండ్స్? మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి, రెసిస్టర్ అంటే ఏంటి, దీని కలర్ కోడ్ ఎలా గుర్తుపట్టాలి, తర్వాత మనం బ్యాండ్ అంటే ఏంటి, ఎలా గుర్తుపట్టాలి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం రెసిస్టర్ గురించి, కలర్ కోడ్ గురించి, బ్యాండ్ గురించి తెలుసుకుందాం. ఇలా ఇప్పుడు ఇవి తెలుసుకునే ముందు అసలు రెసిస్టర్ని మనం ఎలా గుర్తించాలి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందు దీన్ని గుర్తించాలి అంటే ముందు మనం ఒక ఇమేజ్ అయితే తీసుకుని మనం దీని ద్వారా మనం ఎలా గుర్తించాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ రెసిస్టర్ ఎలా గుర్తించాలి ఏంటి అనేది మనం 1 by 1 ఇప్పుడు రెసిస్టర్ గురించి చూద్దాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకి రెసిస్టర్ గురించి చూద్దాం అనుకున్నాం కదా మనం. ఇది మనకి ఇది మనకి రెసిస్టర్ అంటే ఇదిగోండి, దీన్ని మనమైతే ఇది రెసిస్టర్ అనమాట. ఇది రెసిస్టర్ ఫ్రెండ్స్, ఇది రెసిస్టర్. ఈ రెసిస్టర్ అనేది మనకి అసలు దీన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది మనం దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి, ఈ రెసిస్టర్ మనం ఎలా పనిచేస్తుంది, ఎందుకు వెయ్యాలి
ఇలా దీన్ని 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రిజిస్టర్ అనేది మనం ముందు ఈ రిజిస్టర్ ఎలా పనిచేద్ది అనేది తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ రిజిస్టర్కి ఉన్న ఈ రిజిస్టర్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిజిస్టర్ ఇలా ఉన్న రిజిస్టర్ కలర్స్ అంటే మనకు దీని మీద ఏమీ నెంబర్ లేదు, ఏ నెంబరు ఉండదు. మనకున్నది ఏంటి ఇక్కడ కలర్స్ అనమాట. అంటే ఇదిగోండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అంటే 4 కలర్స్ అనేవి 4 కలర్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ 4 కలర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 4 కలర్స్ వచ్చాయి మొత్తం. ఈ 4 కలర్స్ మనం ఎలా గుర్తుపట్టాలి అనేది మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చిన్న చార్ట్ ఒకటి ఉంది. ఇదిగోండి, మనం ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీను, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. తర్వాత ఏంటి గోల్డ్, సిల్వరు. గోల్డ్, సిల్వరు. మీరు మొట్టమొదట ఇప్పుడు ఇవన్నీ ఎట్టా గుర్తుపట్టాలి? ఇన్ని చెప్తే ఇవన్నీ మాకెక్కడ గుర్తుంటాయి సార్, ఇవన్నీ మన వల్ల కాదు ఏంటి, నమస్కారం సార్ అని అనుకుంటాం, అంతే కదండి. ఇవన్నీ మేమెక్కడ గుర్తెట్టుకుంటాం సార్, బాబురే దీనికన్నా బోర్డు రిపేర్ చేయించుకోవడం బెటర్ అని అనుకుంటాం. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం కనుక్కోవడం ఎంతో ఈజీ అనమాట. ఎలా ఈజీయో మనం ఇప్పుడు ఏంటంటే ఈజీ అనేది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈజీ అనేది ఎలా చేద్దాము, మనం దీన్ని ఈజీగా ఎలా మార్చుకోవాలి. మనం చదువే లేదనుకున్నాం, అసలు ఏ నాలెడ్జీ లేదు. అయితే నేను పీసీబీ బోర్డు రిపేర్ చేయాలి, ఇప్పుడు ఎలా చేద్దాము అనేది ఫస్ట్ ప్రశ్న. సరే, దీన్నైతే తీసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. మామూలుగా దీన్నైతే మనం కూసేపు పక్కన పెడదాం. ఇది ఇక్కడ పెట్టుకుందాం. మీకు వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఏంటంటే రెసిస్టర్. మనకు ఇప్పుడు ఈ రెసిస్టర్లో ఇప్పుడు ఇలా ఒక రెసిస్టర్ అనేది ఉంది. ఈ రెసిస్టర్ ఉంటే దీనికి కలర్స్ అనేవి ఉన్నాయి. 1 ఇలా ఒక 4 ఉన్నాయి. ఈ 4 కలర్స్ మనం 1, 2, 3, 4 అనే వేసుకుందాం. 1, 2, 3, 4. అయితే మనం ఇప్పుడు ఈ రిజిస్టర్లో మనం ఎక్కువగా మనం బాగా ఏమీ తెలుసుకోవద్దు ఫ్రెండ్స్. నేను చాలా సింపుల్గా మీకైతే కొన్ని విషయాలు చెప్తా చూడండి. మీకు చాలా సింపుల్గా కొన్ని విషయాలు అయితే చెప్తాను చూడండి. ముందు బ్లాక్ నేను చెప్పింది నేర్చుకోండి. బ్లాక్ అనమాట. బ్లాక్ అంటే 0. బ్లాక్ అంటే 0 అంటే నలుపు అంటే ఏంటి ఫ్రెండ్స్? చీకటి. నలుపు అంటే చీకటి. నలుపు చీకటిగా ఉంటుంది కాబట్టి దాన్ని శూన్యం అంటాం. శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే 0 ఫ్రెండ్స్, ఏమీ లేదు అని. అది మనం ఎలా ముందు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అంటే 0. బ్లాక్ అంటే తెలుసు కదా మన కలర్లో. బ్లాక్ అంటే నలుపు అంటే 0. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లాక్ అయిపోయింది, తర్వాత బ్రౌన్ అనమాట. బ్రౌన్ మనకి బ్రౌన్ అంటే 1. అది బ్రౌన్ అంటే 1.
తర్వాత నెక్స్ట్ రెడ్. రెడ్ అనమాట. రెడ్. రెడ్ అంటే 2. రెడ్ అంటే 2. తర్వాత ఆరెంజ్ అనమాట. ఆరెంజ్. 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 ఆరెంజ్ అంటే 3. ఆరెంజ్ అంటే 3 అనమాట. మనం చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు, ఈ 4 చాలు ఫ్రెండ్స్. బ్లాక్ అంటే 0, బ్రౌన్ అంటే 1, రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3. చాలు ఫ్రెండ్స్. మనం బ్లాకు, బ్రౌను, రెడ్, ఆరెంజ్. బ్లాక్ అంటే 0 అనుకున్నాం, బ్రౌన్ అంటే 1 అనుకున్నాం, రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3. మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇక ఇంతకు మించి మనం ప్రజెంట్ చాలన్నమాట. ఇప్పుడు ఈ నేర్చుకున్న వాటితో మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఏవైతే నేర్చుకున్నామో వాటితో మనం రెసిస్టర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తా. అంటే మనం ఇవాళ నేర్చుకున్నాయి, మనం ఎక్కువ ఇప్పుడు ఈ 4 మీకు వచ్చేసి ఉంటాయి కదా. సరే, ఈ వచ్చిన వాటితో మనమైతే రెసిస్టర్ కలర్ కోడ్ అనేది మనం ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ మనం కలర్ కోడ్ని కనిపెడతాం. ఎలా చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మీరు నేర్చుకున్నది బ్లాక్. బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ లేదు. తర్వాత బ్రౌన్. బ్రౌన్ అనేది ఇక్కడ మనకు ఉంది కదా, ఇది బ్రౌన్ అనమాట. ఇది ఈ బ్రౌన్ ఇదిగోండి, ఇక్కడైతే బ్రౌన్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్రౌన్ అనేది ఉంది. ఇదిగోండి, ఇక్కడ బ్రౌన్ ఉంది. బ్రౌన్ ఉంది కాబట్టి ఇక్కడ 1. మనం ఈ బ్రౌన్ ఉంది కాబట్టి 1 బ్రౌన్ ఉంది. బ్రౌన్ ఎంత అనుకున్నాం? 1 అనుకున్నాం కదా, అందుకే 1 వేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ ఏముంది? రెడ్ ఉంది. రెడ్ అంటే మనం 2. రెడ్ అంటే 2. రెడ్ అంటే 2. తర్వాత ఇక్కడ బ్రౌన్ ఉంది. ఈ బ్రౌన్ మనం ఈ 2 దాటిన తర్వాత ఉన్న బ్రౌన్ ఇక్కడ కూడా మనం ఇక్కడ 1 కదా, ఇక్కడ 1. ఈ రెడ్ 2 వేసుకున్నాం. ఈ బ్రౌన్ అంటే ఏంటి? 1 అంటే 0. అది మనకి ఇక్కడికి వచ్చేపాటికి ఏమైపోద్దంటే ఆ నెంబరు కాస్త 0 అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఉన్న నెంబరు ఎంతైతే ఉంటుందో అన్ని 0 వేసుకోవాలి. అది మల్టీప్లేయర్ అనమాట. దీన్ని మనం మల్టీప్లేయర్ అంటాం. అంటే ఏంటి? ఇది ఫస్ట్ బ్యాండ్, ఇది ఫస్ట్ బ్యాండ్, ఇది సెకండ్ బ్యాండ్, ఇది థర్డ్ బ్యాండ్, ఇది థర్డ్ బ్యాండ్, ఇది ఫోర్త్ బ్యాండ్. ఇలా మనం వాటిని బ్యాండ్స్ కింద తీసుకుంటాం కాబట్టి మనకు దీన్ని ఈ లాస్ట్ ఉన్న బ్యాండ్ని టాలరెన్స్ అంటారు. టాలరెన్స్, టాలరెన్స్ అంటారనమాట. ఇవన్నీ మనకు అనవసరం ఫ్రెండ్స్. అసలు ఇవన్నీ మీరు నేర్చుకో అవసరం లేదు. ఈ దూరం ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నదాన్ని, దూరంగా ఉన్నదాన్ని దీన్ని వదిలేసేయండి. ఇక్కడ వరకు నేర్చుకోండి ముందు, అదంతా తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్ ఇంతవరకు నేర్చుకోండి. తర్వాత ఫోర్త్ బ్యాండ్, ఫిఫ్త్ బ్యాండ్, సిక్స్త్ బ్యాండ్ తర్వాత నేర్చుకుందాం. ఇదిగోండి, బ్యాండ్ ఏ, బ్యాండ్ బి, బ్యాండ్ సి, బ్యాండ్ డి. బ్యాండ్ ఏ ఫస్ట్ డిజిట్, బ్యాండ్ బి సెకండ్ డిజిట్, బ్యాండ్ సి మల్టీప్లేయర్, బ్యాండ్ డి టాలరెన్స్. మనం చెప్పే కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాలరెన్స్ తీసుకోలేదు. బ్యాండ్ ఏ ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం, అంటే ఏంటి? దాని యొక్క నెంబరు. సెకండ్ బ్యాండ్ సెకండ్ డిజిట్ తీసుకున్నాం, అది కూడా దాని నెంబరు. బ్యాండ్ సి మల్టీప్లేయర్ అనమాట. మల్టీప్లేయర్ అంటే మనకి ఆ మల్టీప్లేయర్ అంటే మనకి దాన్ని మల్టిపుల్ చేయాలన్నమాట. అంటే ఏంటి?
10 టైమ్స్, 100 టైమ్స్, 1000 టైమ్స్ అలా. మనమైతే అబ్బో ఆ టైమ్స్లు అవన్నీ మన వల్ల కాదు. మనకు అంత వద్దు ఫ్రెండ్స్. మనం ఏ దాన్ని మల్టీప్లై చేయొద్దు. ఇక్కడ ఏది ఉందో దాన్ని ఒకటి ఉంటే ఒక సున్నా. ఇక్కడ సపోజ్ రెడ్ ఉంది. రెడ్ అంటే అంత ఫ్రెండ్స్ 2 సున్నాలు. రెడ్ అంటే 2 సున్నాలు. ఆరెంజ్ అంటే 3 సున్నాలు. ఇంతే ఫ్రెండ్స్. మీకు అంటే ఏంటి ఇప్పుడు ఇది ఏమైంది ఇక్కడ 120 అయింది. అంటే ఏంటి 120 ఓమ్స్ అనమాట. అది మనకి ఇలా జీరోలు పెరిగే కొద్దీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ 120 ఓమ్స్ అయింది. ఇప్పుడు అదే ఇక్కడ రెడ్ ఉంది అనుకున్నాం. ఇక్కడ రెడ్ ఉంటే ఏమవుద్ది, ఇక్కడ 2 సున్నాలు అవుతాయి. 1200 ఓమ్స్ అంటే ఏంటి 1.2K అనమాట. 1.2 కిలో ఓమ్స్ అంటే 1200 ఓమ్స్ అనమాట. అంటే 1.2K అనమాట. అదే 3 సున్నాలు వచ్చాయి. 3 సున్నాలు వస్తే మనకేమవుద్ది, ఈ 3 సున్నాలు వచ్చాయంటే మనకు అప్పుడు ఈ 3 సున్నాలు కొట్టేస్తే 12K అవుద్ది. 12K అంటే 12 కిలో ఓమ్స్ అనమాట. ఇలా మనం ఒక్కోటి నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికైతే ఇది మీకు కాస్త అర్థమైంది అనుకున్నా. ఇలా రోజు ఒకటి వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మీరు దీన్ని ఒకసారి చూడండి. చూసి మీరు దీన్ని అర్థం చేసుకుంటాకైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.